హలో మేడం బంగారం ఎలా ఉన్నారు? ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసరికి డామినార్ 250 2025 మోడల్ ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ అండ్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. ఇక్కడ మనం బండి ఒక ఇది చూద్దాము, ఏదైతే అప్డేట్స్ ఏమైనా వచ్చాయా అండ్ ప్రైస్ ఏమో 1.77 lakhs. ఇది పోస్ట్ జిఎస్టీ ప్రైజింగ్ అనుకుంటున్నాను. ప్రైస్ మన సైట్లో అయితే అదే ప్రైస్ అప్డేట్ చేయబడింది. మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలంటే మీరు వరుణ్ బజాజ్ కొండాపూర్ని కాంటాక్ట్ చేయమని మనం చేస్తున్నాను ఫర్ బెస్ట్ డీల్స్ ఆన్ బజాజ్ అండ్ కేటీఎం మోటార్ సైకిల్స్. ఇప్పుడు ఈ ఒక 250 ఎవరి కోసం చేయబడింది? ఎందుకంటే మనకి 400 అనేది క్రేజీ వాల్యూ అండ్ అమేజింగ్ మిషన్గా ముందుకు వస్తుంది. చాలా అండర్ రేటెడ్ మిషన్, అండర్ రేటెడ్ ఛాంపియన్ అని దానికి నేనైతే అనుకుంటా ఉంటాను. కానీ ఈ యొక్క 250 అనేది ఎవరి కోసం చేయబడింది? సో ప్రైమర్లీ ఎవరైతే 400 అంత పవర్ నాకు అవసరం లేదు, కొంచెం నాకు బెటర్ మైలేజ్ కూడా కావాలి అండ్ ఎవరైతే ప్రిడామినెంట్లీ సిటీలో నడిపిస్తారో, 400 ఎవరి కోసం అంటే ఎవరైతే ఎక్కువ టూరింగ్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ రోడ్ టూరింగ్ ప్రిఫర్ చేస్తారో, లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఇది 400 ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ క్రూజింగ్ స్పీడ్ వాళ్ళకి ఎక్కువ కావాలి. వాళ్ళు అంటే బేసిక్లీ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ అంటే సిటీలో ఎక్కువ నడిపి ఉన్న వాళ్ళకి 400 బెటర్. బట్ ఎవరైతే సిటీలో ఎక్కువ నడిపిస్తారో, అకేజనల్ టూరింగ్కి వెళ్తారో వాళ్ళకి 250 మోర్ దెన్ సఫిషియెంట్. 27 PS పవర్, 23.5 Nm టార్క్, మనకి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ DOHC ఇంజిన్తో పాటు వస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఇప్పుడు దాంతోపాటు మనకి ట్రాక్షన్ కంట్రోల్, ABS, డ్యూయల్ ఛానల్ ABS, అఫ్కోర్స్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ముందు నుంచే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చేస్తారు, రైడింగ్ మోడ్స్ ఇచ్చేస్తారు. సో రైడింగ్ మోడ్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇంకోటి ఈ సెగ్మెంటెడ్ డిస్ప్లే అనేది వచ్చేసింది. ఒకసారి చూపిస్తాను మీకు దగ్గర నుంచి. ఇది సెగ్మెంటెడ్ డిస్ప్లే. సో దీంట్లో మీరు చూసారంటే ఇక్కడ రైడింగ్ మోడ్స్ అనేది కనిపిస్తుంది మీకు. రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్. అండ్ బేసిక్లీ రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్లో 3 మోడ్స్లో కూడా మనకి ఏదైతే పవర్ అవుట్పుట్ యాజ్ వెల్ as ABS ఇంటర్వెన్షన్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే థ్రాటిల్ రెస్పాన్స్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. రోడ్లో కొంచెం తక్కువ అగ్రెసివ్గా ఉంటుంది, ఆఫ్ రోడ్లో కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉండొచ్చు అండ్ రెయిన్లో చాలా తక్కువ అగ్రెసివ్గా ఉంటుంది. సో ఇది బండి ఒక ఓవర్. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్ ఉంది, ఒకలాంటి నియాన్ కలర్ ఉంది. సిట్రస్ రష్ అనే దానికి పేరు పెట్టారు. బాగుంది, చాలా చక్కగా ఉంది. కానీ మరీ ఎక్కువ వైబ్రెంట్ కలర్ వద్దనుకున్న వాళ్ళకి ఈ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ క్లాసీగా నీట్గా కనిపిస్తుంది. చాసీ మనం చూసినట్లయితే నేను చెప్పినట్టు 1.77 lakhs, బిలో 1.8 lakhsకి బీమ్ పెరిమీటర్ ఫ్రేమ్, గ్యాస్ చార్జ్, మోనోషాక్. మనకి స్వింగామ్ ఏమో మనకి దీంట్లో అల్యూమినియం స్వింగామ్ రాదు, ఏదైతే 400లో వస్తుందో. కానీ డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు, మంచి ఎగ్జాస్ట్ నోట్ వస్తుంది. అండ్ ఈ ట్విన్ LED స్ట్రిప్స్, LED లైటింగ్ ఆల్ అరౌండ్, ఒక ట్యాంక్ ప్యాడ్ ఒకటి, మళ్ళీ 13 లీటర్ ట్యాంక్, 800 mm సీట్ హైట్, నాకు తెలిసి సఫిషియంట్ అమౌంట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. అండ్ మంచి అలాయ్ వీల్స్ ఉన్నాయి. లుక్ అనేది మంచి ప్రీమియం లుక్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ బ్రేక్ కూడా మనకి అప్గ్రేడ్ చేశారు. 320 mm డిస్క్ ఇప్పుడు వస్తుంది. నాకు తెలిసి అది లాస్ట్ ఇయర్ అప్గ్రేడ్ అయినట్టుంది. సో లార్జర్ డిస్క్ రోటర్ అనేది రావడం మనకి గుడ్ ఇనిషియల్ బైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు 400లో నాకు తెలిసి 150 సెక్షన్ టైర్ వస్తుంది. దీంట్లో మనకి 130 సెక్షన్ టైర్ అనేది లభిస్తుంది. టైర్ మరీ లావుది ఉంటే కూడా మనకి వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి మైలేజ్ దెబ్బతింటుంది. అందుకని వాళ్ళు కొంచెం సైజ్ తగ్గించారు. మోర్ దెన్ సఫిషియంట్ అండి. 37 mm USD ఫోక్స్ వచ్చాయి. సో అన్ని పరంగా ఇది ఒక ఆల్రౌండ్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ బైక్గా ఇప్పటికి కూడా ముందుకు వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్ట్ మోటార్ సైకిల్స్గా డామినార్ 400 కానీ 250 డామినార్ సిరీస్ చాలా హై క్వాలిటీ, అంటే బిల్డ్ క్వాలిటీ కానీ ఎక్విప్మెంట్ కానీ చాలా రిచ్గా ఉంది. సో ఇప్పుడు ఒకసారి బండిని మనము ఎగ్జాస్ట్ నోట్ విందాము. ఈ రైజర్స్, హ్యాండిల్ బార్ రైజర్స్ ఆఫర్ చేయడము, మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేయడము, USB ఛార్జింగ్ సాకెట్ ఆఫర్ చేయడము, మంచి వాల్యూని ప్యాక్ చేస్తున్న మోటార్ సైకిల్గా ముందుకు వస్తుంది. ఇది ఎగ్జాస్ట్ నోట్. LED లైటింగ్ చాలా బ్రైట్గా ఉంటుంది దీన్ని. అండ్ ఆల్మోస్ట్ మీకు 1 kilometer దూరం నుంచి మీకు బండి వస్తుందని, డామినార్ వస్తుందని తెలిసిపోతుంది. అంత బ్రైట్ లైట్, సెగ్మెంట్ ఫస్ట్ అనమాట. ఈ లాంచ్ చేసినప్పుడు దీని ఒక మెయిన్ USP పాయింట్స్ ఆ బీమ్ పెరిమీటర్ ఫ్రేమ్, లైటింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ లైటింగ్, USD ఫోక్స్ ఆఫర్ చేయడం, అసలు అన్బిలీవబుల్ వాల్యూ ఆఫర్ చేశారండి. అప్పటికి చాలా తక్కువ ప్రైస్ కూడా లాంచ్ చేశారు. అండ్ మనకి స్ప్రాకెటింగ్ చూస్తే స్ప్రాకెటింగ్ కూడా సిగ్నిఫికెంట్గానే కనిపిస్తుంది. మనకి మంచి టార్క్ ఆఫర్ చేసేటట్టు. అండ్
ఇప్పుడు బండిని రైడ్ చేసి చూద్దాం. ఎందుకంటే బండి రైడ్ ఇంకా రిఫైన్మెంట్ ఇంప్రూవ్ చేశారా. 400లో కొంచెం వరకు వైబ్రేషన్స్ ఉంటుంది, ఎందుకంటే పవర్ ఎక్కువ కాబట్టి. అండ్ అది దాంతోపాటు సింగిల్ సిలిండర్ బైక్ ఇది కాబట్టి, ఇంజిన్ కాబట్టి. కానీ దీంట్లో కొంచెం పవర్ తక్కువ. సో 27 PS 23.5 Nm. సో కొంచెం మనం దీంట్లో రిఫైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నాకు తెలిసి బండి రిఫైన్గా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ చాలా కంఫర్టబుల్ అండి. మీరు చాలామంది మా ఫ్రెండ్స్ వేరే బండి నుంచి దీనికి ట్రాన్సిషన్ అయిన తర్వాత అసలు వాళ్ళు స్వర్గం, హెవెన్ ఫీల్ చేస్తున్నట్టు చెప్తున్నారండి. ఎందుకంటే వాడు నార్మల్గానే వేరే బైక్లో బాగా డిస్టెన్స్ కొట్టేటోడు, కానీ డామినార్ 400 కొన్న తర్వాత వాడు కేరళ వెళ్ళేసి వచ్చేసాడు. అసలు ఎటు వెళ్ళినట్టే అంటే అలసటనే అనిపించలేదు, వాడికి టైర్ సమస్య అనిపించలేదు. అంత ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ డామినార్ సిరీస్ అన్న బైక్స్ ఆఫర్ చేస్తాయి. చాలా రిలాక్స్ రైడింగ్ పోస్చర్, స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది మళ్ళీ దీంట్లో, టు వాచ్ యువర్ బ్యాక్ వైల్ డూయింగ్ ఫాస్ట్ డౌన్ షిఫ్ట్స్, లైటర్ క్లచ్ పుల్ ఆఫర్ చేయడానికి. క్విక్ షిఫ్ట్ ఒకటి లేదు, ఇంకా అన్నీ కావాలంటే ఈ ప్రైస్లో మనకి కుదరదు. కానీ 1.77 lakhsకి ఇది అద్దర కొట్టే వాల్యూ అనమాట. ఇప్పటికి కూడా మీరు ప్రిడామినెంట్లీ మీరు ఆఫీస్కి వెళ్ళేసి వస్తారు, అకేషనల్ వీకెండ్ రైడ్స్కి వెళ్ళాలి, అకేషనల్ ఊరికి వెళ్ళేసి వస్తారంటే ఈ బండి మోర్ దెన్ సఫిషియెంట్. అండ్ మంచి బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ మీకు ఆఫర్ చేస్తుంది, వెరీ లో మెయింటెనెన్స్తో పాటు. సో అంతే అండి. ఇప్పుడు బండి నెక్స్ట్ రైడ్ చేసి చూద్దాం, బండి రైడ్ రివ్యూ, రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉందని. సో మైడి బంగారమ్స్, ఇప్పుడు మనం డామినార్ 250 2025 మోడల్ నడిపించబోతున్నాం. సెగ్మెంటెడ్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు వచ్చేసింది. USB కనెక్టివిటీ కూడా ఉంది. నేను చెప్పినట్టు మనకి రైడింగ్ మోడ్స్ వచ్చేసాయి. ఏదైతే థ్రాటిల్ రెస్పాన్స్ అండ్ ABS ఇంటర్వెన్షన్ ఆల్టర్ చేస్తాయి. అదే కాకుండా స్లిప్పర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. మొత్తం నింపేశారు వాల్యూ ప్రపోజిషన్ పరంగా. చాలా ఎఫర్ట్లెస్గా మనము ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్కి వెళ్ళిపోతున్నాము. దీంట్లో క్రూజింగ్ స్పీడ్ ఈజీగా మీరు 110లో క్రూజ్ చేయొచ్చు. 400 అయితే అరౌండ్ 130 140 ఈజీగా క్రూజ్ చేయొచ్చు ఎఫర్ట్లెస్గా. అండ్ మెయిన్ రైడింగ్ ఎకనామిక్స్ చూడండి ఎంత ఎఫర్ట్లెస్గా మనం వెళ్తున్నాము. అండ్ ఒకవేళ స్పీడ్ బ్రేకర్ వచ్చినా కానీ నేను జస్ట్ నిల్చుంటే చాలు, హ్యాపీగా హ్యాండిల్ బార్ రైజర్స్ ఉన్నాయి కాబట్టి నేను డర్ట్ ప్యాచ్ కూడా ట్యాకిల్ చేయగలుగుతాను. సో అదే బండి ఒక అల్టిమేట్ వర్సిటిలిటీని హైలైట్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఈజ్ ఇట్ అ వెరీ రిలాక్స్డ్ కంఫర్టబుల్ టూరింగ్ మెషిన్, మీ డైలీ కమ్యూట్స్కి పనికి వస్తుంది. అండ్ మెయిన్ ఇట్లాంటి సడన్గా డర్ట్ ప్యాచెస్ వస్తే మీరు లేచి నిలబడినా మీకు ఆక్వర్డ్గా ఏం అనిపించదు. హ్యాండిల్ బార్ ఇస్ రేస్డ్ ప్రాపర్లీ ఇనఫ్. ఏంటంటే బండి కొంచెం టాప్ హెవీ అనిపించచ్చు ఎవరికైతే హెవీ బైక్స్ అలవాటు లేవో, ఎవరైతే 100cc నుంచి 150cc నుంచి వస్తున్నారో వాళ్ళకి ఈ బండి కొంచెం టాప్ హెవీ అనిపించచ్చు ట్రాఫిక్లో తిప్పడానికి. అది కూడా మీకు ఒక్కసారి బండి అలవాటు పడిపోయింది, ఇంకా దీనిపైన మనకి గ్రిప్ వచ్చేసిందంటే మీరు ఆడుకోవచ్చు బండితో. ఎందుకంటే ఇట్లాంటి హెవీ బండ్లు మొమెంటం మెయింటైన్ చేయాలి. మీరు మెల్లిగా వెళ్తే, ఎంత మెల్లిగా వెళ్తే మీకు అంత బరువు అనిపిస్తుంది. ఎంత మీరు ఇది మెయింటైన్ చేసి మీరు తిప్పేస్తారు బండిని, అంత ఈజీగా బండి తిరుగుతుంది. అసలు బ్రేక్ యూజ్ చేస్తలేను, ఆటోమేటిక్గా హ్యాపీగా తిరిగేస్తుంది. అండ్ మనం లుక్ వెరీ వాంట్ గో అంటారు. సో మీరు ఎటు వెళ్తున్నారో అటు చూస్తే చాలు బండి ఆటోమేటిక్గా హ్యాపీగా టర్న్ అయిపోతుంది. అక్కడ 400 వెళ్తుంది ఆపోజిట్ సైడ్లో. చాలా రిఫైన్గా ఉందండి. 400లో కొంచెం వరకు మీకు చాలా హై కంప్రెషన్ రేషియో ఉంది కాబట్టి కొంచెం వైబ్రేషన్స్ మీరు ఫీల్ చేస్తారు. దీంట్లో వెరీ వెల్ ట్యూన్డ్, అసలు వైబ్రేషన్సే లేవు. 250cc ఇంజిన్ చాలా ఇంకా ఫైన్ ట్యూన్ చేసేసారు. అండ్ దానివల్ల ఇంకా మీరు మీ యొక్క రైడింగ్ ప్లెజర్ ఇంకా మీరు ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లో సస్పెన్షన్ కూడా USD ఫోక్స్ ఉన్నాయి కానీ మీరు అనుకోకండి చాలా స్టిఫ్గా ఉంటుంది సస్పెన్షన్ అని. చాలా వెల్ ట్యూన్డ్ సస్పెన్షన్ అనమాట. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే వెనకాల పిలియన్ సీట్ కూడా మీకు యూజబుల్ పిలియన్ సీట్ ఇచ్చారు. ఎవరైనా మీ రైడింగ్ పార్ట్నర్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే హ్యాపీగా వాళ్ళు కూర్చుంటారు. సీటింగ్ ప్యాడింగ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మళ్ళీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా చక్కగా ఇచ్చారు రియర్ వ్యూ మిరర్స్లో.
అండ్ స్టార్ ఆఫ్ ది షో అయితే మన బీమ్ పెరిమీటర్ ఫ్రేమ్ అండ్ నైట్రాక్స్ మోనోషాక్ అండ్ అఫ్కోర్స్ స్వింగ్ ఆర్మ్ అనేది మన అల్యూమినియం కాదు, రెగ్యులర్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మే, కానీ మంచి పర్ఫామ్ చేస్తుంది, మంచి స్టెబిలిటీ అనేది బండికి ఇది చేస్తుంది. అండ్ యూఎస్డి ఫోక్స్ అనేది నిజంగా డే అండ్ నైట్ మంచి డిఫరెన్స్ని ప్రొవైడ్, అంటే తెలుస్తుంది మనకి బండి డైరెక్షనల్ స్టెబిలిటీ చాలా చాలా పక్కగా ఉంది. ఇప్పుడు స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ మాత్రమే కాదు, మనకి బండి హ్యాండ్లింగ్ చాలా ఎఫర్ట్లెస్గా అనిపిస్తుంది. రఫ్ ప్యాచెస్ పైన కూడా కొంచెం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ట్యాంక్ గ్రిప్ బాగుంది. ట్యాంక్ 13 లీటర్ ట్యాంక్ సరిపోతుంది, మరీ చిన్న ట్యాంక్ కాదు, మరీ పెద్ద ట్యాంక్ కాదు. కానీ హ్యాండిల్ బార్ రేజర్స్ ఇచ్చింది, చాలా చాలా మంచి పని చేశారు. నేను ఇప్పుడు నిల్చొని నడిపించినా, నేను ఈ మట్టి ప్యాచ్ పైన వెళ్ళిపోయినా కానీ నాకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. చూడండి, హ్యాపీగా వెళ్ళిపోతున్నాను నేను. సో అది అటువంటి ఫ్లెక్సిబిలిటీ మనకి ఇవ్వడము రైడర్స్కి. సడన్గా ఏదైనా చిన్న ఆఫ్ రోడ్ ప్యాచ్ మనం గుట్టపైకి వెళ్ళాలనుకున్నాము, అది గ్రావెల్ అది ఉందనుకోండి, ఈజీగా ఇది ట్యాకిల్ చేయగలుగుతుంది. మంచి విషయం. ఇనిషియల్ టార్క్ బాగుంది. లో టు మిడ్ రేంజ్ టార్క్ అనేది ఒక క్రూజర్కి, పవర్ క్రూజర్ అంటారు దీన్ని, మన డిఆర్ఎల్ కేటగిరీ అనవచ్చు. సో అగైన్ దీనికంటూ కాంపిటీషన్ అనేది లేదు, ఈ పవర్ క్రూజర్ కేటగిరీ అనేది లేదు. సో ఇది ఒక డిఫరెంట్ బ్రీడ్ అని చెప్పొచ్చు. కంఫర్ట్ విత్ ద పవర్ ట్రైన్ ఆఫ్ స్పోర్ట్ బైక్. బండి ఇచ్చే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను చెప్పాను కదండి, ఫ్రెండ్ ఒక అతను కేరళ వెళ్ళేసి వచ్చాడు. అసలు వాడు ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేశాడనే వాడికే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎఫర్ట్లెస్గా వెళ్ళేసి వచ్చేసాడు. సో వాడు చెప్తున్నాడు, అన్న పాత బండి అయితే నాకు దోలు తీరిపోయేది, ఇది అసలు ఎట్లా రోల్స్ రైస్లకి వెళ్ళేసి వచ్చేసాను హ్యాపీగా. మంచి క్రూజింగ్ స్పీడ్ ఉంది, మంచి స్టెబిలిటీ ఉంది. మళ్ళీ ఘాట్ సెక్షన్స్ పైన కూడా డైరెక్షన్ స్టెబిలిటీ చాలా పక్కగా ఉంది, అన్నీ చెప్పాడు అనమాట. సో వీలైతే ఆయన ఓనర్షిప్ రివ్యూ ఒకసారి తీసుకొస్తాను మీకు. కానీ బండి అయితే అరుపులు అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడింగ్ డైనమిక్స్, ఎక్విప్మెంట్, వాల్యూ. మరి బిలో 1.8 lakhs ఎవరు ఇస్తారండి ఇటువంటి ఎక్విప్మెంట్? యూఎస్డి ఫోక్స్ కానివ్వండి, స్లిప్పర్ క్లచ్ కానివ్వండి, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఏబిఎస్, వామ్మో, గ్యాస్ చార్జ్, మోనోషాక్, పెరిమీటర్ ఫ్రేమ్, చాలా చాలా అద్భుతమైన వాల్యూ ప్రపోజిషన్ అనమాట ఇప్పటికి కూడా. సో మీరు ఎక్కువ శాతం మీరు ఆఫీస్కి వెళ్ళేసి వస్తారు. నేను అకేషనల్ ఫ్రెండ్తో పాటు వీకెండ్స్లో చాయ్ రైడ్స్కి వెళ్తాను, లేకపోతే ఊరికి వెళ్ళేసి వస్తాను. అంటే మీరు ఇటువంటి బైక్ తీసుకుంటే మైలేజ్ కూడా బెటర్ వస్తుంది. అంటే 400లో మైలేజ్ దెబ్బతింటుంది. అండ్ ఇది E20 కంప్లైంట్ అండి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే పాత బైక్స్ కొన్ని ఇది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, కరోజన్ ఇష్యూస్ కానీ, సో అవి దీంట్లో ఉండకపోతే ఏంటంటే ఇది ఆల్రెడీ E20 కంప్లైంటే. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ రివ్యూ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తున్నప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.